డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు. భయంకరంగా తల్లిదండ్రులకు, గ్రామానికి, సమాజానికి అయోగ్యముగా ఈ శరీరాలను పాడు చేసుకుంటూ ప్రజలకు హింసకులుగా, దోషకులుగా అనేకమైనటువంటి రుగ్మలతో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి మనుషులు దేవుడు తన హృదయాన్ని ఇస్తే ఆ హృదయాన్ని ఆయన కడిగి శుభ్రపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఆయన ఆలయముగా ఆయన అందులో ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు, కొన్ని మాటలు మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కొన్ని మాటలు ఏదో చెబుతున్నారులే అని అనుకోవచ్చు, కొన్ని మాటలు వీళ్ళు ఎప్పుడు ఇలా చెబుతూనే ఉంటారని అనుకోవచ్చు. కానీ ఈ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని మీరు ఇంటికి వెళ్ళాకో లేకపోతే మీ అనుదిన జీవితంలో ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడే మీకు సమాధానం ఇస్తాడు. మనుషులుగా మేము ఎన్ని మాటలు చెప్పినా, మనుషులుగా మేము ఎన్ని మాటలు ప్రకటించినా ఆ మాటల్లో మీకు అర్థం కాకపోవచ్చు. కానీ తనకు తానుగా ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని అన్వేషిస్తారో వారు ఖచ్చితంగా ఈ సత్యాన్ని గ్రహించగలుగుతారని మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాం. అయితే ఒక మాట నేను తెలియచేయాలనుకుంటున్నాను. అయితే దేవుడు సృష్టించుకున్నటువంటి ఈ మందిరాన్ని, దేవుడు యోగ్యమైనదిగా ఎంచుకున్నటువంటి ఈ మందిరాన్ని పాడు చేయొద్దు అంటున్నాడు ఆయన. పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని చెప్తూ ఉన్నాడు. మందిరము దేవుని యొక్క హృదయమే, ఈ శరీరమే దేవుని యొక్క మందిరము. ఈ మందిరంలో దేవుడు ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఈ మందిరాన్ని పరిశుద్ధంగా మార్చాలి. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ మందిరము పాడైపోయినటువంటి ఈ దేహాన్ని పరిశుద్ధపరచాలని యేసు ప్రభు వారు ఈ యొక్క ఆయన రక్తము చేత ఈ దేహాన్ని కడిగి ఆయన శుభ్రపరిచి ఆయన రక్తముతో శుద్ధీకరించి ఆయన ఈ దేహములో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి హృదయములోకి యేసు ప్రభు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే యేసు ప్రభు వారు మరి మనం అంగీకరించినంత మాత్రాన మరి యేసు ప్రభు వారు వస్తారా అంటే వస్తారు. ఎందుకనంటే మన పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచి అటువంటి యోగ్యత ఆయన పొందుకున్నాడు గనక ఆయనకు మాత్రమే సాధ్యము, ఇది ఎవరికి సాధ్యము కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మీ పాపముల నిమిత్తం యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. ఇదిగో మానవుడిని, భూమి ఆకాశములను ఆయన మాటతో కలగజేసినటువంటి దేవుడు మానవుడిని మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకోవడానికి తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆ ప్రాణం పెట్టి ఆయన రక్తమును చిందించి మానవుడిని తన దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఈరోజు ఆలోచన చేయండి ప్రియులరా, ఈ దేహాన్ని పాడు చేసుకోకండి, మీ యొక్క శరీరాలను పాడు చేసుకోకండి. మీ శరీరముతో దేవుడి నామాన్ని మహిమపరచాలి. ఈరోజు ఈ శరీరముతో దేవుడి నామాన్ని ఘనపరచాలి. ఈ లోకంలో మనం అందరం కూడా చనిపోతాం. చనిపోయే లోపు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక రాజ్యాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. ఆ రాజ్యం ఏమిటంటే, ఇదిగో మనం ఇక్కడ చూస్తున్న ఇల్లులు ఎలా ఉన్నాయో అక్కడ కూడా పరలోక రాజ్యంలో ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఎలాగ రోడ్లు ఎలా ఉన్నాయో ఆ పరలోక రాజ్యంలో కూడా రోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కాదు అవి బంగారపు వీధులని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బంగారపు వీధులు కలిగినటువంటి ఆ సౌందర్యమైనటువంటి ఆ పట్టణంలోకి మనం ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గము యేసు ప్రభు వారు సెలవిచ్చారు. నేనే మార్గము, సత్యము, జీవంనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు. ఈ భూ సంబంధమైన మాటలు కాదు ఇవి పర సంబంధమైన మాటలు. ఈ మాటలు కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. కానీ అర్థం కాని వారు మీరు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ జీవితము అర్థము పరమార్థముగా మార్చబడుతుందని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, అనేకమైన శ్రేష్టమైన అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని గురించి మనం చర్చించుకుంటే సంవత్సరాలు కాదు, ఎన్నెన్ని సంవత్సరాలైనా సరే ఈ మాటలు తరిగిపోయినటువంటివి. ఈ మాటల్లో మరి సత్యాన్ని మనం గ్రహించలేనటువంటిది మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి పోలవరం గ్రామ ప్రజలారా, నా స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, స్నేహితులారా, శ్రేయభిలాసులారా, మీ అందరికీ నా మాటలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించబడాలని, పరలోక రాజ్య వారసులుగా మార్చబడాలని ఈ మాటలు నేను ప్రకటిస్తున్నాను. ఇంకా అనేకమైన విషయాలు మేము విడిచిపెట్టి కొన్ని మాటల్లోనే మేము ముగిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలని మేము దైవజనులుగా మేము అందరూ కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఫలించును గాక. ఆమేన్, ఆమేన్.